ఆల్ వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ మీ శృతి. మీరు ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు వచ్చి థర్డ్ డే ఓర్లాండోకి స్టార్ట్ అయిపోయాం మేము. సో మా ఫ్లైట్ ఈవినింగ్ ఉండే కాబట్టి మేము ఫ్లైట్ దిగిన వెంటనే ఊబర్ బుక్ చేసుకొని డైరెక్ట్గా మా రూమ్కి వెళ్ళిపోయాము. ఇది మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి. ఈ ఇల్లు అయితే నాకు చాలా బాగా నచ్చింది. చిన్నగా ఉంది కానీ లైక్ క్లెన్లీనెస్ కానీ లైక్ ఇంటీరియర్స్ అని చాలా బాగా నచ్చింది. ఇందులో మాకు 2 రూమ్స్ 2 బాత్ ఉండే. ఎయిర్బిఎన్బిలో మనకు లైక్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను కదా, లైక్ కిచెన్ ఉంటుంది, మనం కుక్ చేసుకొని తినొచ్చు. అండ్ ఈవెన్ వైఫై ఫెసిలిటీ, టీవీ అన్నీ ఉంటాయి మనకు. ఈవెన్ మనకు ఆడుకోవడానికి గేమ్స్ అట్లాంటివి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్ని గేమ్స్ కూడా వాళ్ళు ముందే సెట్ చేసి పెడతారనమాట రూమ్లో. ప్రతి ఒక్క రూమ్కి టీవీ ఉంటుంది. అండ్ ఈవెన్ వాషర్ డ్రయర్ కూడా ఉంటుంది. మనం ఏమైనా బట్టలు వాష్ చేసుకొని కూడా డ్రై చేసుకోవచ్చు. సో పొద్దున్నే మేము ఇంకా స్టూడియోస్కి స్టార్ట్ అయ్యాము. స్టూడియోస్ వచ్చి 9కి ఓపెన్ అవుతుంది. మేము కొంచెం అర్లీగా స్టార్ట్ అయ్యాము, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలని చెప్పి చేసేసి లోపలికి వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే లోపల కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుందంట ఫుడ్. సో బయటనే తినేసి స్టార్ట్ అయ్యాము. ఇది మేము స్టూడియోస్ లోపలికి వచ్చాము. యూనివర్సల్ స్టూడియోస్లో 3 థీమ్ పార్క్స్ ఉంటాయి. ఒకటి యూనివర్సల్ స్టూడియోస్ ఫ్లోరిడా, ఇంకొకటి ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్, ఇంకొకటి వాల్కెనో బే అని 3 డిఫరెంట్ పార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క పార్క్కి ఒక్కొక్క టికెట్ ఉంటుంది. మేము వెళ్ళింది ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్, $140 ఒక పర్సన్కి. ఇలా మనము 2 పార్క్స్ ఒక్కసారి లేకపోతే 3 పార్క్స్ కంబైన్గా చేసుకున్నప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక్కొక్క పార్క్కి అయితే $140 ఉంటుంది. యూనివర్సల్ స్టూడియోస్ మనకు 3 డేస్ పడుతుంది మొత్తం కవర్ చేయడానికి. ఎందుకంటే 3 పార్క్స్ ఉంటుంది కాబట్టి 1 డేలో మనం 3 పార్క్స్ కవర్ చేయలేము. ఏదైనా 1 పార్క్ 1 డే పడుతుంది. మేమైతే ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్ పార్క్కి వెళ్ళాము. ఈ యూనివర్సల్ స్టూడియోస్ మనకు యూఎస్లో 2 ప్లేసెస్లో ఉంటుంది. ఒకటి ఫ్లోరిడాలో అంటే మేము వెళ్ళింది, ఇంకొకటి లాస్ ఏంజల్స్లో ఉంటుంది. యూనివర్సల్ స్టూడియోస్లో క్రౌడ్ ఎప్పుడు ఇలానే ఉంటుందంట. మేము యాక్చువల్లీ వీక్ డేస్లో చేసుకున్నాము, క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని. కానీ ఎప్పుడు ఎవ్రీ డే ఇలానే ఉంటుందంట క్రౌడ్. చాలామంది వస్తూ ఉంటారంట ఇక్కడికి. ఇది మా థీమ్ పార్క్ ఎంట్రీ, ఐలాండ్స్ ఆఫ్ అడ్వెంచర్. బయట మనకు టికెట్ కలెక్ట్ చేసి మన ఫింగర్ ప్రింట్స్ స్కాన్ చేసి మనకు లోపల వదులుతారు. ఈ థీమ్ పార్క్లో మెయిన్గా మనకు లైక్ హాలీవుడ్ మూవీస్ లైక్ స్పైడర్ మ్యాన్, హ్యారీ పోటర్, హల్క్ ఆ మూవీ బేస్డ్ థీమ్లో మనకు రైడ్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ పిల్లలు ఆడుకునే గేమ్స్. పిల్లలతో పాటు ఈవెన్ పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు వాళ్ళతో పాటు. సో ఫస్ట్ మేము హ్యారీ పోటర్ రైడ్ చేద్దామని అనుకున్నాము. ఇంకా అన్నీ కంటిన్యూస్గా స్టార్ట్ అయితే లైక్ జురాసిక్ పార్క్, స్పైడర్ మ్యాన్, హల్క్ ఇవన్నీ లైన్గా ఉంటాయి. ఒక్కొక్క రైడ్కి మనకు చాలా టైం పడుతుంది, అంటే క్యూలో నిల్చోవాలి. బయట మనకు టైమింగ్స్ కూడా వేస్తారనమాట, లైక్ వెయిట్ టైం ఎంత ఉంటుంది అని. ఇది హాక్స్ మేడ్ అని ఇది ఒక రైడ్, అంటే ట్రైన్లో తీసుకెళ్ళి చూపిస్తారు. దీనికి యూనివర్సల్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్ 2 పార్క్ టికెట్స్ ఉండాలి, అప్పుడే ఈ రైడ్కి అలో చేస్తారు. ఇక్కడ మేము ఎంటర్ అవుతున్న స్ట్రీట్లో లైక్ ఫుడ్, క్యాండీ షాప్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇదంతా ఫేక్ స్నో. ఒక వ్యాంపైర్ మూవీలో ఇట్లాంటి లొకేషనే ఉంటుంది సేమ్. ఇది వచ్చి బటర్ బియర్. యూనివర్సల్ స్టూడియోస్లో ఇది చాలా ఫేమస్. ఇది అక్కడ మాత్రమే దొరుకుతుంది, బయట ఎక్కడ దొరకదు అనమాట. సో ఇది మేము ట్రై చేసాము, టేస్ట్ అయితే చాలా బాగుండే. సో మేము ఫైనలీ ఇక్కడికి హ్యారీ పోటర్ రైడ్ దగ్గరకు వచ్చాము. మీరు ఈ లొకేషన్ ఇదంతా చూస్తే సేమ్ హ్యారీ పోటర్ మూవీలో మనకు వాళ్ళ స్కూల్ అవన్నీ ఉంటాయి కదా, సేమ్ అవే థీమ్లోనే ఉంటాయి ఇవన్నీ.
ఇక్కడ చిన్న పిల్లల్ని అలో చేయరు. అంటే ఇక్కడ ఒక టూల్ ఉంటుంది. దీంతో మెజర్ చేస్తారనమాట. ఇంత టాల్ ఉండాలి అని. అంతకన్నా తక్కువ ఉంటే పిల్లల్ని అలో చేయరు. సో మేమైతే ఇక్కడ లోపల ఎంటర్ అయ్యాము. క్రౌడ్ అయితే చాలా ఉండే. బయట వెయిట్ టైం వచ్చి 145 మినిట్స్ చూపిస్తుండే మాకు రైడ్కి. అండ్ ఇక్కడ మేము లోపల ఎంటర్ అయిన తర్వాత లోపల మొత్తం మనకు హ్యారీ పాటర్ మూవీలో వాళ్ళ స్కూల్ ఏ థీమ్లో ఉంటుందో సేమ్ అలానే డిజైన్ చేశారు. లోపలంతా ఆ థీమే ఉంటుంది. అండ్ రైడ్ అయితే నేనేమనుకున్నా జస్ట్ ఇట్లా 3D గ్లాసెస్ ఇస్తారు, మూవింగ్ ట్రాక్ పైన కూర్చోవాలి, విజువల్స్ వస్తుంటుంది, అవి చూస్తుంటాను అనుకున్నాను. కానీ రైడ్ అయితే చాలా డేంజరస్గా ఉంది. మేము ఇట్లా ట్రాక్ వచ్చింది, ఇట్లా కూర్చున్నాము, కానీ గ్లాసెస్ ఇవ్వలేదు. నేను వీళ్ళు ఎందుకు గ్లాసెస్ ఇవ్వలేదని అనుకున్నా. కానీ రైడ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా డేంజరస్గా ఉండే, చాలా భయపడ్డా నేను ఆ రైడ్లో. లోపల రైడ్ అయితే నేనేం క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే నన్ను నేను సేవ్ చేసుకోవడంలోనే నాకు టైం సరిపోలేదు అక్కడ. సో విజువల్స్ ఏమీ తీయలేదు నేను నా ఫోన్లో. మా రైడ్ అయిపోయిన తర్వాత బయట కొన్ని స్టోర్స్ ఉంటాయి. అంటే హ్యారీ పాటర్ మూవీలో వాళ్ళు యూజ్ చేసిన థింగ్స్ లైక్ వాండ్ కానీ, ఆ మ్యాజిక్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా, హ్యారీ పాటర్ చేతిలో ఉంటాయి, ఆ స్టిక్స్ అమ్ముతారు. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. ఆ స్టిక్స్ అంటే ఆ వాండ్స్ ఎక్కువ మంది కొనుక్కుంటారనమాట ఇక్కడ. అండ్ ఈవెన్ హ్యారీ పాటర్ స్కూల్లో వేసుకునే యూనిఫామ్స్ కానీ, క్యాప్స్ కానీ, అక్కడ ఆ మూవీలో యూజ్ చేసిన థింగ్స్, మెటీరియల్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ కొన్ని స్టోర్స్లో అమ్ముతారనమాట ఇక్కడ. సో అవి స్టూడెంట్స్ కానీ చాలామంది చిన్నపిల్లలు కొనుక్కుంటారు ఇక్కడ. ఇవే వాండ్స్, అంటే మ్యాజిక్ స్టిక్ లాగా ఉంటుంది. హ్యారీ పాటర్ మూవీలో హ్యారీ పాటర్ యూస్ చేస్తూ ఉంటాడు కదా స్టిక్స్, అవే ఇవి. ఈ స్టిక్స్కి ముందర ఒకటి సెన్సర్ లాగా ఉంటుందన్నమాట. ఈ స్టూడియోస్లో అంటే ఆ రైడ్స్ దగ్గర కొన్ని ప్లేసెస్ దగ్గర కొన్ని థింగ్స్ ఉంచారు. ఈ స్టిక్ని యూస్ చేస్తే ఆ థింగ్స్ మూవ్ అవుతాయి అనమాట. అంటే కొంచెం సెన్సర్ ఉంటుంది వాటికి. సో ఆ స్టిక్ ఆ ప్లేస్లో నిల్చొని ఇట్లా మూవ్ చేసినప్పుడు ఇవి మూవ్ అవుతాయి అనమాట. సో అందుకు ఇవి కొనుక్కుంటారు ఎక్కువ అక్కడ. హ్యారీ పాటర్కి అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ జురాసిక్ పార్క్కి వెళ్ళినాము. ఇక్కడ వెలాసి కోస్టర్ అని ఒక రైడ్ ఉంటుంది, అంటే రోలర్ కోస్ట్ లాగా. ఈ రైడ్ అయితే చాలా డేంజరస్గా ఉంటుంది. ఈ ఐలాండ్ వచ్చి మొత్తం జురాసిక్ పార్క్ మూవీలో థీమ్స్ ఎలా ఉంటుందో ఈ పార్క్ మొత్తం అలానే ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉండే, ఈ రెస్టారెంట్లో మేము జస్ట్ బర్గర్ తీసుకున్నాము, అంటే లంచ్ టైప్ చేసామన్నమాట. ఈ పార్క్ మొత్తం జురాసిక్ వరల్డ్ మూవీలో ఏ థీమ్స్ యూజ్ చేసినారో ఈ పార్క్ మొత్తం ఆ వ్యూ అలానే ఉంటుంది. ఈ రైడ్ అయితే స్టార్ట్ అయినప్పుడు చాలా స్మూత్గా ఉంటుంది. అంటే జస్ట్ ఇట్లా వాటర్లో బోట్ వెళ్తూ ఉంటుంది. జురాసిక్ పార్క్ మూవీలో ఉన్న వ్యూస్ మొత్తం మనకు ఇందులో కనిపిస్తుంది. లాస్ట్లో మనకు బోట్ ఇట్లా హైట్స్లో వెళ్తుంది అనమాట. జస్ట్ ఇట్లా పైకి లేపుతారు బోట్ని. లేపినప్పుడు నేను వీడియో తీసుకుంటుండే యాక్చువల్లీ, అంటే మొత్తం ఈ వ్యూనే ఉంటుంది కదా అని మొత్తం ఇట్లా వీడియో తీసుకుంటూ ఉంటే ఒక డ్రాపింగ్ ఉంటుంది అనమాట లాస్ట్లో. మాకు అది తెలియదు డ్రాపింగ్ ఉంటుందని. ఇట్లా డ్రాప్ అయిన వెంటనే భయంతో నా ఫోన్ కింద పడేసిన నేను.
జురాసిక్ పార్క్ అయిపోయిన తర్వాత మేము నెక్స్ట్ వచ్చింది స్కల్ ఐలాండ్. ఇది మొత్తం కాంగ్ వరల్డ్ అనమాట. ఇంకా ఈ రైడ్స్లో మనకు కింగ్ కాంగ్ మూవీ మీరు చూసింటే అందులో డైనోసరస్ మరి కాంగ్ ఫైట్ ఉంటుంది కదా, ఆ ఫైట్ గ్రాఫిక్స్ అంతా మనకి 3D షోలో చూపిస్తారు. అంటే మన దగ్గర ఇట్లా ఫైట్ చేస్తున్నట్టు ఉంటుంది అనమాట ఈ రైడ్లో. ఈ రైడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను లోపల రైడ్స్ ఏమీ క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే మనం ఇట్లాంటి ప్లేసెస్‌కి ఒక్కసారే ఎళ్తాము. మళ్ళీ మళ్ళీ ఎళ్ళము. సో, చూస్తూ ఎంజాయ్ చేయాలి. అందుకే నేను ఏ వీడియోస్ లోపల తీయలేదు. ఓన్లీ బయట మాత్రమే నేను వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేస్తుండే. దీని తర్వాత నెక్స్ట్ పోపాయ్స్ ల్యాండ్ అని, అంటే పోపాయ్ షో లైక్ చిన్న చిన్న కార్టూన్స్ అట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి షోస్ అండ్ రైడ్స్ ఉండే చిన్న చిన్నగా ఉండేవి. ఇవన్నీ అయితే మేము ఏం చేయలేదు. దీని తర్వాత మేము నెక్స్ట్ మార్వెల్ స్టూడియోస్కి వెళ్ళాము. మార్వెల్ స్టూడియోస్లో రైడ్స్ అన్నీ లైక్ స్పైడర్ మ్యాన్, హల్క్, బ్యాట్మ్యాన్ ఇట్లాంటి రైడ్సే ఉంటాయి. మేమైతే ఫస్ట్ స్పైడర్ మ్యాన్కి వెళ్ళాము. స్పైడర్ మ్యాన్ రైడ్ వచ్చి ఒక 3D షో లాంటిది, అంటే రోలర్ కోస్ట్ లాగా ఉంటుంది. ఈ రైడ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. 3D షో రైడ్స్ అని ఎలా ఉంటాయంటే, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్ళి ఇట్లా ఫైటింగ్స్ అట్లానే అవుతుంటాయి కదా, ఇప్పుడు మనల్ని కూడా తీసుకెళ్ళి చూపిస్తున్నట్టు అట్లా ఉంటాయి అన్నమాట ఈ షోస్. చాలా బాగుంటాయి ఇట్లాంటి 3D షో రైడ్స్ అన్నీ. రైడ్స్ అన్నిటికీ మాకంత టైం పట్టలేదు. అంటే చాలాసేపు ఇట్లా క్యూలో నిల్చుకోవడము అట్లా ఏం లేదు. ఎందుకంటే ఈవినింగ్ అయితుండే కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువ అయితుండే. సో, ఈ రైడ్స్ అన్నీ మేము ఫాస్ట్‌గా కంప్లీట్ చేసాము. ఇదొచ్చి హల్క్ కోస్టర్. ఇదైతే మేము ఎవ్వరం చేయలేదు. ఎందుకంటే ఇది చాలా డేంజరస్‌గా ఉండే చూడ్డానికే. సో, ఈ రైడ్ అయితే మేము ఎవ్వరు చేయలేదు. అడ్వెంచర్స్ ఆఫ్ ఐలాండ్‌లో మార్వెల్ స్టూడియోసే లాస్ట్ పార్క్. ఇంకా మా రైడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఈవినింగ్ కూడా అయిపోయింది. అందరం వెళ్ళిపోతున్నాము. ఈ యూనివర్సల్ స్టూడియోస్ వచ్చి 9కి క్లోజ్ అవుతుంది. సో, ఫైనల్లీ మా డే ఎండ్ అయింది. ఇంకా మేము 1 పార్క్ మొత్తం కంప్లీట్ చేసాము, అడ్వెంచర్స్ ఆఫ్ ఐలాండ్. ఇంకా 2 పార్క్స్ ఉన్నాయి, అంటే యూనివర్సల్ స్టూడియోస్, వాల్కెనిక్ బే. ఇవి రెండిటికి మేము వెళ్ళలేదు. ఓన్లీ 1 పార్క్ టికెటే మేము తీసుకున్నాము. So that's all. If you like the video, please like, share and subscribe. Thank you so much for watching. See you soon in the next vlog. Until then, take care. Bye bye.